గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మరి అమ్మవారు అయ్యవారు నవ్వుల కలయిక నుంచి ఏర్పడినటువంటి ఆ మహాగణపతి విఘ్నకారక యంత్రాన్ని ధ్వంసం చేశాడు. మరి నిజానికి అమ్మవారు అయ్యవారు నవ్వు అనగానే ఏంటి? ఆనందమే కదండి. అంటే నిజానికి మహాగణపతి ఎవరనుకోవాలి? ఆనందాత్మ. అంటే ఏంటి? ఎవరైతే ఆ మహాగణపతిని నిత్యము ఆరాధన చేస్తారో వారికి ఆయన ఆనందాన్ని ఇచ్చేస్తాడండి. ఎందుకు? ఎప్పుడూ కూడా ఆయన బాలారూపంలో ఉండి ఎన్నో అనుగ్రహించాడు. మన పరమశివుడి యొక్క ఆత్మలింగము వేరే దగ్గరికి వెళ్లకుండా మనదే భారతదేశంలోనే ఉండడం కోసం ఆయన యొక్క చిన్న బాలుడి రూపంలో ఉద్భవించి రావణాసురుడు మన ఖండం నుంచి ఆ ఆత్మలింగాన్ని తీసుకెళ్లకుండా చేశాడు. ఇలా బాలుడుగానే ఆయన ఎన్నో చేసినటువంటి ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఏంటి? ఆ ఆనందాత్మకమైనటువంటి ఆ వినాయకుడి రూపాన్ని కనుక మనం కొలిచినట్లయితే మరి మనకు కూడా ఏం జరుగుతుందండి? ఎప్పుడూ ఆనందంగా ఉండేవాళ్ళు చూడండి. అంటే ఆనందము అంటే ఎవరి జీవితంలో కూడా ఎప్పుడూ పరిపూర్ణమైనటువంటి ఆనందం ఉండదండి. కానీ ఆ ఉన్నటువంటి జీవితంలోనే మనము ఆనందాన్ని ఎత్తుక్కోవాలి, అందులోనే మనము తృప్తిని ఎత్తుక్కోవాలి. కాబట్టి ఇద్దరి నవ్వుల నుంచి ఉద్భవించాడు కాబట్టి ఈ మహాగణపతి ఆనందాత్మ. ఇతనిని ఎవరైతే ఆరాధన చేస్తూ ఉంటారో వారి జీవితాలన్నీ కూడా ఆనందదాయకంగా ఉంటాయండి. ఎవరెవరైతే ధర్మబద్ధమైనటువంటి కోర్కెల్ని ఆనందాత్మకుడైనటువంటి ఆ మహాగణపతి ముందు వేడుకుంటారో వారందరికీ కూడా వారు కోరుకున్నటువంటి కోర్కెలన్నీ కూడా తీరుతాయి. కాబట్టి ఈ ఆనందాత్మకమైనటువంటి గణపతి స్వరూపాన్ని ఒక్కసారి మనము ఆరాధన చేద్దాం. ఒక్కసారి కనులు మూసుకొని నిత్యము ఆనందంతో ఉండేటటువంటి ఆ మహాగణపతికి మనం కూడా నమస్కరిద్దాము. అలా నమస్కరించి ఆ తండ్రి యొక్క కృపకి మనం కూడా పాత్రలమవుదాము. నిజానికి మనము ఎవరింటికైనా ఏదైనా అరువు తెచ్చుకోవటానికి వెళ్ళామనుకోండి, ఇప్పుడంటే ఆ అలవాటు తప్పింది. కానీ ఇది వరకు ప్రతి ఒక్కరింటికి కూడా ఎవరికి ఎవరూ చెప్పకుండా బంధువులు వచ్చిపోతూ ఉండేవారు. ఇప్పుడంటే మనకి ప్రతి ఒక్కరికి కూడా సెల్ ఫోన్లు అనేవి ఎక్కువైపోయాయి. కాబట్టి ఎవరు వచ్చినప్పటికీ కూడా మనకి ముందు తెలుస్తోంది. కానీ ఇది వరకు అలా కాదే. కాబట్టి మరి ఎప్పుడు పడితే అప్పుడు బంధువులు వస్తూ ఉండేవారు. మరి ఇంట్లో అన్ని సరుకులు ఎల్లవేళలా ఉండాలని లేదు కదా. మరి ఎవరింటికైనా మనము కాఫీ పొడి కోసమే అరువుకి వెళ్ళామనుకోండి, ఆ ఇంట్లోని ఎవరైనా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనుకోండి, చూడగానే వాళ్ళ ఇంటికి అరువుకి వెళ్ళి మరి బాగుండదు కదా అని, ఎమ్మా మీ అబ్బాయి అంటే అవునండి అంటే ఎంత ముద్దుగా ఉన్నాడో, చూడగానే మీ పోలికలు చాలా చక్కగా కనిపిస్తున్నాయండి, చాలా అందంగా ఉన్నాడు, ఏం చదువుతున్నావురా నాన్న అనగానే వాడు ఏ ఎల్కేజీనో యూకేజీనో అని చెప్పేవాడు అనుకోండి, చెప్పగానే మనం శభాష్ చాలా బాగా చదువుతాడమ్మా మీ అబ్బాయి, వాడి కళ్ళల్లోనే ఆ తెలివితేటలు కనిపిస్తున్నాయి అని ఆవిడకి చెప్పి మా ఇంటికి బంధువులు వచ్చారు కానీ ఒక చిన్న గ్లాస్తో కాఫీ పొడి ఇవ్వు అంటే వెంటనే ఆవిడ ఏమంటుంది? వాళ్ళ పిల్లవాడిని మెచ్చుకునేసరికి చిన్న గ్లాస్ ఏం సరిపోతుంది, బంధువులు అంటున్నారు కదా ఇంకో 2 గ్లాసులు తీసుకెళ్ళండి అని ఇంకో 2 గ్లాసులు ఎక్కువగా ఇస్తుందా ఇవ్వదా? మరి అలాగే పిల్లల్ని ముద్దు చేస్తే ఏంటి? తల్లిదండ్రులు ఆనందిస్తారు. అదే మా ఇంటికి ఎవరన్నా బంధువులు వచ్చి మా పిల్లల్ని ఏదన్నా అన్నారనుకోండి, అయ్యో తప్పదు కదా బంధువులని, ఈసారి వాళ్ళని ప్రేమగా చూడవచ్చు, నేను వచ్చేసారి వచ్చినప్పుడు ముందే భర్తకి చెప్పి పెడతాయండి, మొన్న వాళ్ళు మన పిల్లల్ని ఇలా అన్నారు కాబట్టి వాళ్ళు వస్తే ఈసారి నేనేమీ చేసి పెట్టను, అసలు మనస్ఫూర్తిగా వాళ్ళతో మాట్లాడాలని కూడా అనిపించట్లేదు, పిల్లల్ని పట్టుకొని అన్ని మాటలు అంటారా అని అంటామా అనమా? మరి ఏ తల్లికైనా కానీ ఏంటి, పిల్లల ముందు కళ్ళ ముందు కనిపించగాని ఎంతటి కష్టాన్నైనా కానీ, ఎంతటి బాధనైనా కానీ, ఎంతటి క్రోధాన్నైనా కానీ, అప్పటి వరకు ఎవరి మీదైనా క్రోధంతో ఉన్నటువంటి తల్లి రూపం కూడా పిల్లల్ని చూడగానే శాంతిస్తుందా శాంతించదా? దానికి ఉదాహరణ ఏంటి? మనకిప్పుడు చెన్నైకి దగ్గరలో ఉన్నటువంటి తిరుచానపల్లిలో అఖిలాండేశ్వరి అమ్మవారు ఉంది. ఆ అఖిలాండేశ్వరి అమ్మవారు చూడడానికే ఎంతో అందంగా ఉంటుందండి. కాకపోతే కనులు చూస్తే మటుకు మనకి భయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎందుకు? ఆ తల్లి కళ్ళల్లో చాలా పెద్దగా ఉంటాయి. అసలే ఆవిడ విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి తల్లి. దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచ దవీయం సందీనం స్నపయ కృపయ
మామపి శివే, అమ్మ నేను దీనున్నమ్మా, నీ యొక్క చూపులు నాకు కొంచెం తగిలినా చాలు, నేను ఎక్కడో చివర ఉన్నాను, నీ చూపు నాకు చాలా కొంచెం నా పైన పడ్డా చాలు అంటూ భక్తులమైనటువంటి మనము ఆ తల్లి ముందు నుంచొని వేడుకుంటూ ఉంటాం. నేను చాలా దీనురాల్ని, నీ యొక్క కృప నాపై చూపు తల్లి అంటూ ఎంతో వినమ్రంగా ఆ తల్లిని వేడుకుంటూ ఉంటాము. మరి ఆ తల్లి అఖిలాండేశ్వరి దేవి, మరి ఆ అఖిలాండేశ్వరి యొక్క దేవి యొక్క కనులు చాలా భయంకరంగా, అంటే సామాన్యులెవరూ కూడా తట్టుకోలేనటువంటి స్థితిలో ఒకప్పుడు ఉండేవి. మరి అప్పుడు శంకర భగవత్పాదుల వారు భారతదేశం నలుమూలలా ఆయన పాదయాత్ర చేశారు. అలా చేస్తూ చేస్తూ ఈ తిరుచానపల్లికి వచ్చినప్పుడు భక్తులందరూ కూడా ఆయనకి మొరపెట్టుకున్నారు. అమ్మా, అయ్యా, ఆ అఖిలాండేశ్వరి దేవి ఆ అమ్మ మా కోరికలన్నీ కూడా తీరుస్తూ అక్కడ కొలువై ఉంది, అంతా బానే ఉంది, కానీ అండి మాకు ఆ తల్లి ఎదురుగా నుంచని ఆ తల్లికి నమస్కరించాలంటే కొంచెము భయం కలుగుతోంది, మా శక్తి మాకు సరిపోవట్లేదు, ఆ తల్లి ఎదురుగా నుంచని ఆ తల్లికి మా బాధలు మొరపెట్టుకోవాలంటే అని చెప్పగానే శంకర భగవత్పాదుల వారు అప్పుడు ఆ తల్లి ఎదురుగా వినాయకుడి ప్రతిమని పెట్టారు. వినాయకుడి ప్రతిమని పెట్టగానే ఎప్పుడైతే పుత్రుణ్ణి చూసుకుంటుందో ఆ తల్లికి ఇంకా కోపం ఎక్కడ ఉంటుందండి? ఏ అమ్మకైనా కూడా ఎంత కోపంగా ఉన్నప్పటికీ, ఏ పని మనిషి మీదో ఇంకెవరి మీదో కోపంగా ఉన్నప్పటికీ కూడా ఎంత అరుస్తున్నా ఆ క్రోధాన్ని కోపాన్ని పిల్లల్ని చూడగానే చల్లారిపోదా? పాల పొంగు మీద నీళ్లు చల్లితే ఎలా అయితే ఆ క్రోధం చల్లారిపోతుందో, పిల్లల్ని చూడగానే తల్లి హృదయంలో మమత అనేది పెళ్ళుపుకి వస్తుంది. తనకి తెలియకుండానే ఆ మమత అనేది పెళ్ళుపుకు వచ్చి వారిపైన దయాదృక్కులు చూస్తూ ఉంటుంది. అందుకని శంకర భగవత్పాదుల వారు ఏం చేశారు? ఆ అఖిలాండేశ్వరి ఎదురుగా ఏం చేశారు? ఆ వినాయకుణ్ణి స్థాపించారు. అప్పటి నుంచి కూడా భక్తులందరూ కూడా ఆ తల్లిని దర్శనం చేసుకోవటానికి వెళ్ళినప్పుడు భయపడాల్సినటువంటి పని లేకుండా ఎంతో చక్కగా పిల్లలు వెళ్ళినట్టు తల్లి దగ్గరికి వెళ్ళి ఆ తల్లి యొక్క దయను పొందుతూ ఉన్నారు. కాబట్టి వినాయకుడు అంటే ఏంటి? తల్లి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే ముందుగా పట్టుకోవలసిందేంటి? పిల్లల్ని పట్టుకోవాలి. కాబట్టి మనం ఈ మహాగణపతిని పట్టుకున్నామనుకోండి, ఇటు అమ్మ అనుగ్రహము దొరుకుతుంది, ఇటు అయ్య యొక్క అనుగ్రహము దొరుకుతుంది. కాబట్టి ఈ మహాగణపతికి మనము ఒక్కసారి ప్రణమిల్లి ఆయనకే మన దగ్గర ఏవైనా బాధలుంటే ఆ గణపతికే చెప్పుకుందాము. ఆ గణపతికే చెప్పుకున్నట్టయితే ఆయనే మన మొరలన్నీ కూడా తీరుస్తారు. ఇది వరకు తమిళనాడులో అవ్వయారని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ మహాగణపతి యొక్క మహాభక్తురాలు. ఆవిడ నిత్యము కూడా గణపతిని స్తోత్రం చేస్తూ ఉండేది. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒకసారి ఋషులందరూ కూడా వారికి సంబంధించినటువంటి వారందరినీ కూడా పరమశివుడి దగ్గరికి తీసుకెళ్తున్నాం, మేము కైలాసానికి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావా అవ్వయారంటే నేను ఇప్పుడు రాను, నేను ఈ మహాగణపతి పూజలో ఉన్నాను కాబట్టి నేను రాను అని చెప్పింది అవ్వయారు. చెప్పగానే సరే నీ కర్మ, నువ్వేం చేస్తాను, నువ్వు రానంటున్నావు కదా, మేము వెళ్ళిపోతున్నాం, నేను వీళ్ళని తీసుకుని అని వాళ్ళందరూ కూడా కైలాసానికి బయలుదేరి వెళ్ళిపోయారు. వీరందరూ కూడా కైలాసానికి వెళ్లే సమయానికంటే ముందుగానే అవ్వయారు అక్కడ కూర్చొని ఉందిట. వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి అవ్వయారు నువ్వేంటి ఇలా వచ్చావు అని అడగగానే ఏం లేదు, మీరు అలా వెళ్ళారా? వెంటనే వినాయకుడు నువ్వు కైలాసం చూస్తావా అన్నాను. వెంటనే నన్ను తొండంతో పట్టుకుని ఇలా ఇక్కడ నన్ను కూర్చోపెట్టాడు అని చెప్పకనంటే ఏంటి? వినాయకుణ్ణి కనుక పట్టుకుంటే మనకి త్వరగా అనుగ్రహాన్ని పొందేటటువంటి స్థితి వస్తుందంటే మన మూలాధార చక్రాన్ని, అలాగే సహస్రారాన్ని, విశుద్ధిని, అనాహతాబ్జాన్ని, ఆజ్ఞా చక్రాన్ని, అలాగే సహస్రార చక్రాన్ని కూడా భేదించుకొని మనం త్వరగా పరమాత్మని చేరుకునేటటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఈ వినాయకుడి యొక్క ఆరాధన ప్రతి పురాణంలో కూడా మనకి చెప్పబడి ఉంది. అసలు వినాయకుడు అంటే ఏంటండి? మనకి చూడగానే లంబోదరుడుగా ఉండి బొద్దుగా ఉన్నటువంటి వాడే మనకి కనిపిస్తూ ఉంటాడు. నిజానికి వినాయకుడు అంటే గాణాపత్యం, అంటే గణపతి ఆరాధన చేసేటటువంటి పీఠాలు ఉన్నటువంటి ప్రదేశాలలో మనకి తెలుస్తుంది. వినాయకుడి ఆరాధన అంటే సామాన్యం కాదు. అసలు వేదాలన్నీ కూడా
7 కోట్ల మంత్రాలతో కూడుకొని ఉన్నాయి. ఈ 7 కోట్ల మంత్రాల యొక్క సమ్మిళితమైనటువంటి శరీరమే ఈ మహాగణపతి యొక్క రూపము. అందుకే ఆయన అంత బొద్దుగా ఉండి లంబోదరుడై ఉంటాడు. మరి 7 కోట్ల మంత్రాలు కదండి, 7 కోట్ల మంత్రాలతో కూడుకున్నటువంటి శరీరమే ఆ మహాగణపతి. అంటే ఏంటి? వేదాలన్నీ కూడా ఎక్కడున్నాయి? ఆ మహాగణపతి యొక్క రూపంలో ఉన్నాయి. కాబట్టి మనకి ఏ కావాలనంటే వాక్పటిమ కావాలని కోరుకోండి, లేకపోతే కీర్తి కావాలని కోరుకోండి, యశస్సు కావాలని కోరుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కడూ కూడా కీర్తి కామకుడై ఉండాలి. నేను ఇది సాధించాలి, నేను ఈ గౌరవాన్ని పొందాలి, నేను ఈ యశస్సుని పొందాలి అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఉండాలండి. అది లేకపోతే ఏం జరుగుతుంది? వారు దేన్ని కూడా సాధించలేరు. ఎప్పుడూ కూడా ఇందాక చెప్పినట్టు నిర్వీర్యంగా ఉండిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరికి యశస్సు, కీర్తి ఏదో సాధించాలన్నటువంటి తపన ఉండి తీరాలి. అలాంటివన్నీ కూడా ధర్మబద్ధమైతే కనుక అనుగ్రహించగలిగినటువంటి శక్తి ఈ యొక్క వినాయకుడికి ఉంది. మరి 7 కోట్ల మంత్ర సముదాయమే ఈ యొక్క మహాగణపతి. కాబట్టి మనందరం కూడా ఒక్కసారి ఆ మహాగణపతికి ప్రణమిల్లుదాము. మరి 7 కోట్ల మంత్ర సముదాయము అయినటువంటి మహాగణపతి తల్లి దగ్గరికి వచ్చి చేతులు కట్టుకొని నించున్నాడు. విఘ్నయంత్రాన్ని ఆయన భగ్నం చేసి విఘ్నయంత్ర ప్రహర్షిత మహాగణపతి అనేటటువంటి మంత్రం ఉండడానికి కూడా కారణం అదే. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత, విఘ్నయంత్రాన్ని ధ్వంసం చేసినటువంటి ఆ మహాగణపతికి మనందరం కూడా ఒక్కసారి ప్రణమిల్లుదాము. మరి ఎప్పుడైతే ఈ మహాగణపతి విఘ్నయంత్రాన్ని ధ్వంసం చేశాడు అన్నటువంటి వార్త ఈ కుటిలాక్షుడికి తెలిసిందో వెంటనే ఆయన ఏం చేశాడు? ఆయన దగ్గర ఉన్నటువంటి గజాసురుణ్ణి యుద్ధానికి ఈ మహాగణపతి మీదికి పంపించాడు. గజాసురుడికి గజాననుడికి చాలా తేడా ఉందండి. గజాసురుడేంటి? తన దేహం పైన ఉన్నటువంటి ప్రేమతోటి, అభిమానంతో అహంకారాన్ని పొందాడు. గజం అంటేనే ఏంటి? శరీర దారుఢ్యం ఎక్కువగా కలిగి చాలా బొత్తుగా ఉంటుందంటే తన శరీరాన్ని చూసుకుని తనకే చాలా అహంకారం అన్నమాట. కాబట్టి అలాంటి గజాసురుణ్ణి ఈ వినాయకుడి పైకి ఆయన యుద్ధానికి పంపించాడు. మరి యుద్ధానికి పంపించేసరికి ఒక్కసారి ఈ మహాగణపతి యొక్క శరీరంలో ఉన్నటువంటి 7 కోట్ల మంత్రాలు కూడా 7 కోట్ల వినాయక రూపాన్ని దాల్చాయి. ఎందుకంటే వచ్చింది ఇట్లాంటి సైన్యం కాదు, కొన్ని అక్షౌహిణుల సైన్యం వచ్చింది. మరి వారందరినీ కూడా సంహరించాలంటే అది ఒకసారిగా అయ్యే పని కాదు కదా. కాబట్టి ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క వినాయకుడు, ఒక్కొక్క మంత్రం నుంచి ఒక్కొక్క వినాయకుడు ఉద్భవించి 7 కోట్ల చిన్న వినాయకుళ్ళు ఉద్భవించి ఒక వినాయకుడికి ఎలుక వాహనం, ఒక వినాయకుడికి నెమలి వాహనం, ఒక వినాయకుడికి సింహ వాహనం, ఇలా అనేక రకాలైనటువంటి వాహనాలతో కూడుకున్నటువంటి వినాయకుడులు ఈ యొక్క వినాయకుడి నుంచి ఉద్భవించి ఆ గజాసురుడిని సంహరించారు. ఈ వినాయకుడేమో ఆ గజాసురుణ్ణి సంహరించాడు. ఆ సైన్యాన్నంతా కూడా ఈ యొక్క వినాయకుడి యొక్క శరీరం నుంచి ఉద్భవించినటువంటి వినాయకుళ్ళన్నీ కూడా సంహరించారు. అంటే ఎప్పుడైతే ఈ రకంగా గజాసుర సంహారం జరిగిందో దేవతలందరూ కూడా ఆనందించారు. నిజానికేంటి? ఒక రకంగా యుద్ధము చాలా తారస్థాయికి చేరిపోతుంది, మనకు అవగతమవుతోంది కదా. అందరూ కూడా సంహరింపబడ్డారు, ఒకళ్ళ తర్వాతగా ఒకళ్ళు అందరూ కూడా సంహరింపబడుతూ విఘ్నయంత్రాన్ని పెట్టినటువంటి విషక్రుడు, విషంగుడు వీరిద్దరూ మరియు వీరి కుటిలాక్షుడు మరియు ఈ భండాసురుడే మిగిలిపోయారు. మిగతా అందరూ కూడా సంహరింపబడ్డారు. మరి ఇప్పుడు ఈ వినాయకుడిని చూసి అందరూ కూడా ఆనందించారు, అందరూ కూడా ఆయనకి జయజయలు పలికారు. మనం కూడా ఒక్కసారి ఈ గజాసురుణ్ణి సంహరించినటువంటి ఆ విఘ్ననాయకుడికి ఒక్కసారి జయజయలు కొడుతూ ఒక్కసారి మనం కూడా ప్రణమిల్లుదాము. మరి ఇదంతా అయిపోయిన తర్వాత విశుక్రుడు విషంగుడు ఏం చేశారట? అన్యానికి ఎందుకు? ఇప్పటికీ కూడా చూడండి, ఎవరైనా కానీ మంచి చెప్పే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారండి, కానీ చెడుని ప్రబోధం చేసేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. మరి ఈ వినాయకుడు యొక్క అస్త్రాలు కనుక మనం చూసినట్లయితే ఈ వినాయకుడు ఈ విఘ్ననాయకుడి యొక్క
అస్త్రాలు అంటే ఈయన 10 చేతులతో ఉన్నాడని మనం చెప్పుకున్నాం ఇందాక. మొదట్లో ఆయన ఉద్భవించినప్పుడు ఈ 10 చేతులలో ఉన్నటువంటి అస్త్రాలని కనుక మనం చూసినట్లయితే ఏ ఏ స్వరూపాలతో ఆయన ఉన్నాడో, ఏ ఏ స్వరూపాలు ఆయనలో మిళితమై ఉన్నాయో కూడా మనకి తెలుస్తోంది. ముందుగా కుడివైపున పై చేతిలో ఏమున్నాయి, అలాగే ఎడమ వైపున ఏమున్నాయి, ఈ రకంగా మనము చూసుకున్నాము. ఈ యొక్క మహాగణపతి, ఈ యొక్క వల్లభ గణపతికి, ఈ లక్ష్మీ గణపతి యొక్క చేతిలో కుడివైపునేమో ఆయన పై చేతిలో మొదటగా చక్రం పట్టుకున్నాడు, ఇంకో చేతిలో పద్మం పట్టుకున్నాడు. చక్రం ఎవరికి ప్రతీక? విష్ణుమూర్తికి ప్రతీక. ఎందుకు? ఆయన ఎప్పుడు చక్రాయుధుడై ఉంటాడు. పద్మం ఎవరికి ప్రతీక? లక్ష్మీ స్వరూపిణి. లక్ష్మీ దేవి అంటేనే ఎవరు? పద్మోద్భవం, పద్మముఖీం, పద్మనాభి అంటూ మనం అమ్మవారిని చదువుతూ ఉంటాం కదా. పద్మముఖి అంటూ మనం అమ్మవారి పేర్లు చెప్తూ ఉంటాం. దేన్నైనా కానీ లక్ష్మీదేవి అనగానే పద్మంతో మనం చెప్పుకుంటూ ఉంటాం. అమ్మవారు ఉండేది కూడా ఆ పద్మంలోనే, అమ్మవారు ఉద్భవించింది కూడా ఆ పద్మంలో నుంచే. కాబట్టి ఏంటి, ఆయన పై చేతిలో పట్టుకున్నది కుడివైపునేమో చక్రం పట్టుకున్నాడు, ఎడమ పక్కనేమో పద్మం పట్టుకున్నాడు. కుడివైపున ఉన్నటువంటి చక్రము, ఎడమ వైపు ఉన్నటువంటి పద్మం, ఈ రెండింటినీ చూస్తే ఈ రెండు దేనికి ప్రతీక? లక్ష్మీనారాయణులకి ప్రతీక. మనకు అవగతమవుతుంది. అంటే ముందేంటి, మేనమామ అత్తయ్యలని పట్టుకున్నట్టు. అంటే ఏంటి, అన్ని స్వరూపాలు కూడా ఈయన, అంటే అన్ని ఆయుధాలు కూడా ఈయన మనం ఒక్కసారి దర్శనమే చేసుకున్నట్లయితే, వాటి యొక్క స్వరూపాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే మనము ఆయా దేవతల యొక్క అనుగ్రహాలకి కూడా మనము పాత్రులమవుతాము. ఈ చక్రం అంటే దేనికి ప్రతీక? చక్రం అంటే దుష్ట సంహారం చేయడానికి ప్రతీక. అంటే మనలో ఉన్నటువంటి దుష్టమైనటువంటి ఆలోచనల్ని కూడా ఈ చక్రము ధ్వంసం చేస్తుంది. ఉదాహరణకి చూడండి, అయ్యో కార్తీక మాసం మొదలైపోతుంది, స్నానం చేసేద్దాము, దీపం వెలిగిద్దాము అనుకోగాని మనలోనే ఉండేటటువంటి ఆలోచన ఏం చేస్తుంది? ఈ పొద్దున్నే లేచి స్నానాలు పాడు, నీకెందుకు చెప్పు, హాయిగా దుప్పటి కప్పుకొని పడుకోవచ్చు కదా, బయట అంత మంచు కురుస్తోంది, నువ్వు లేచి దీపం పెట్టకపోతే, స్నానం చేయకపోతే ఎవరైనా అడిగారా అని మన మనసే మనకి ప్రబోధం చేస్తుంది. అంటే ఈ చక్రాన్ని మనము చూసినట్లయితే కనుక మనలో ఉన్నటువంటి రాక్షసులంటే ఇప్పుడు ఎక్కడో బయట విడిగా కనిపించరు. ఈ కలియుగంలో మనలో ఆలోచనలే మనకి రాక్షసులుగా మనల్ని మంచి పని చేయనీయకుండా చేస్తూ ఉంటాయి. కాబట్టి మన మనసులో ఉన్నటువంటి దురితాలని, దుష్టమైనటువంటి ఆలోచనల్ని తరిమి కొడుతుంది ఈ చక్రము. మరి పద్మం అంటేనే ఏంటండి? కుసుమం అంటే ఏంటి? ఎప్పుడూ కూడా వికసించి ఉంటుంది. వికసనము అంటే ఏంటి? బుద్ధి వికాసనము. అంటే మన ఆలోచన ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ మనము ఎప్పుడూ కూడా సహస్రారాన్ని చేరుకునేటటువంటి విధంగా ఉండాలి. అలాంటి వికసనానికి గుర్తేంటి? పద్మము. కాబట్టి ఈ రెండింటినీ కనుక మనం ఆ వినాయకుడి చేతిలో దర్శనం చేసినట్లయితే ఇటు మన దుష్ట సంహారము జరుగుతుంది, ఆలోచనల్లో ఉన్నటువంటి మన బుద్ధి వికాసం కూడా తద్వారా సాగుతుంది. కాబట్టి ఒక దేవత ఒక అస్త్రాన్ని పట్టుకుంది అంటే దాని యొక్క తత్వాన్ని మనం గ్రహించగలగాలి. అంతేకాని ఏదో పట్టుకున్నారులేండి అవన్నీ మనకి ఎందుకు అని కాదు. ఇవి పట్టుకోవడం వల్ల, అవి దర్శనం చేయటం వల్ల మనం పొందుతున్నదేంటి అన్న కోణంలో మనము ఆలోచించాలి. అలాగే ఇంకొక చేతిలో, రెండవ చేతిలో ఏంటి? ఒక కుడి చేతిలో త్రిశూలము, ఎడమ చేతిలో పాశాన్ని పట్టుకున్నాడు. నిజానికి త్రిశూలము అనగానే ఏంటి? త్రిగుణాలకి అతీతంగా ఉండాలి. సత్వ రజ స్తమో గుణాలని పెట్టుకొని మనం సత్వగుణంలోకి ప్రవేశిస్తూ మనము అన్నిటికీ అతీతమైనటువంటి దారిలోకి వెళ్ళాలంటే ఈ త్రిశూలం కావాలి. అంటే ఏంటి? త్రిగుణాలకు అతీతము. అంటే త్రిగుణాలు అంటే అతీతంగా ఉండి అన్నీ కూడా ఏకత్వంగా చూసేటటువంటి తత్వము మనలో అలవడాలి అంటే ఈ త్రిశూలాన్ని ధ్యానం చేయాలి. అలాగే పాశము. అసలు ప్రతిదానికి కూడా, అసలు ఏదైనా కానీ సమస్య వచ్చినట్టయితే దానికి కారణం ఏంటండి? పాశమే. పాశం ఏ రకంగా మనకు కారణమవుతుంది? ఒకరి మీద అనుకోకుండా ప్రేమ, ఒక వ్యక్తిని చూశాననుకోండి, నాకు అనుకోకుండా ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ కలిగినటువంటి ప్రేమ వల్ల ఏంటి? వాళ్ళు చేసినటువంటి తప్పు కూడా నాకు ఒప్పుగానే కనిపిస్తుంది. వాళ్ళు తప్పు చేశారు అన్నటువంటి భావన నాకు కలగదు, వారు చేసింది ఒప్పుగానే అనిపిస్తుంది. ఎందుకు? ఆ పాశం వారిని నా వైపుకి నుంచి తప్పుగా భావన చేయనీదు. అలాగే
ఇంకొకరు నాకు ఎంతో మేలు చేశారు. ఎంతో మేలు చేసినప్పటికీ వారి చేసినటువంటి మేలుని నా హృదయం స్వీకరించేటటువంటి స్థితిలో ఉండదు. ఇదెందుకు కారణము? వారి మీద ఎందుకో అకారణంగా నాకు ద్వేషం. ఈ కారణం అన్నది తెలియదు, అయినా కానీ ఎందుకో అకారణంగా వారిని చూసి చూడగానే నాలో ద్వేషం అనేది కలిగి ముఖం చిట్లించి వారు వస్తేనే వారి ఉనికిని నేను అంటే నేను పట్టలేనట్టుగా నా ముఖంలోనే తెలిసిపోతూ ఉంటుంది. అంటే అన్నిటికీ కూడా కారణం ఏంటి? అకారణంగా ప్రేమ, అకారణంగా ద్వేషం, ఈ రెండిటి వల్లే సమస్యలనేవి తలెత్తుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ త్రిశూలాన్ని పాశాన్ని చూసామో, ఆ వినాయకుడి చేతిలో ఉన్నటువంటివి మనకి చక్కటి సిద్ధి కలుగుతుంది. త్రిశూలాన్ని దర్శనం చేయటం వల్ల త్రిగుణాతీతమైనటువంటి గుణాన్ని మనం కనుగొనగలుగుతాము. అలాగే ఈ పాశాన్ని చూడడం వల్ల రాగద్వేషాలకి అతీతంగా మన మనసు మారగలుగుతుంది. మనం చెయ్యాల్సిందల్లా ఏంటి? వాటిపైన మన దృష్టిని మరల్చటం. అలాగే ఇంకొక చేతిలో ఏం పట్టుకుంది ఆ వినాయకుడు? ఏం పట్టుకున్నాడు? ఒక చేతిలో చెరకు విల్లు, మూడవ చేతిలో కుడి చేతిలో చెరకు విల్లు, ఎడమ చేతిలో నల్ల కలువ. నల్ల కలువను పట్టుకుంది ఎడమ చేతిలో, చెరకు విల్లు పట్టుకుంది కుడి చేతిలో. చెరకు విల్లు పట్టుకోవడం అంటే ఏంటి? చెరకు విల్లు చూడండి, చెరకు అనగానే ఏంటి? ఆ శాంతం కూడా మధురంగా ఉంటుంది. ఆశాంతం మధురంగా ఉండి అంటే ఈ చెరకు విల్లు, నల్ల కలువ దేనికి ప్రతీకలు? రతి మన్మథులకి ప్రతీకలు. పైనేమో చక్రము పద్మమేమో విష్ణుమూర్తి లక్ష్మీదేవికి ప్రతీకలు. అలాగే ఈ త్రిశూలము మరియు పాశమేమో శివపార్వతులకి ప్రతీకలు. మరి చెరకు విల్లు, నల్ల కలువ అనగానే రతి మన్మథులకి ప్రతీకలు. రతి మన్మథులు అనగానే మనం ఎప్పుడూ కూడా దుష్టమైనటువంటి ఆలోచనలే చేయకూడదండి. రతి అనగానే ఏంటి? మక్కువ. మరి మన్మథుడు అనగానే కోరిక. మనకి రతి మన్మథుడు అనగానే ఎప్పుడూ కూడా అనవసరపు ఆలోచనలు తప్పితే మంచి ఆలోచనలు అనేది కలగదు. ఈ చెరకు విల్ల అంటే ఏంటి? మన్మథుడి యొక్క ఆయుధం ఏంటి? చెరకు విల్లే. కానీ ఆయన చెరుకు విల్లు పట్టకున్నా అంత బలంగా ఉండడానికి కారణం ఏంటి? అమ్మవారి యొక్క దృష్టి ఆయన పైన ఉంది కాబట్టి అంతటి బలాన్ని పొంది ఉన్నాడు. మనకి కూడా తల్లి యొక్క దృక్కులు కలగాలని కోరుకుంటే కనుక మనం ఎంత బలహీనమైనప్పటికీ కూడా అంత బలాన్ని పొందగలుగుతాము. అందుకే కదా మన్మథుడి చేతిలో చెరకు విల్లు ఉంది. మన్మథవాడం పరమశివుడిపై వేస్తే ఆయన కాలి బూడిద అయిపోయాడు. మరి అప్పుడే కదా ఈ భండాసురుడు ఉద్భవించింది. మరి ఆయన కాలి బూడిద అయిపోయినప్పుడు అప్పుడు అమ్మవారేమంది? నీ చేతిలో చెరుకు విల్లు పట్టుకుంటే ఆయన ఏం వింటాడు మాట అంటూ ధను పౌష్పమౌర్వి మధుకరమయి పంచవిశిఖా వసంత సామంతో మలయ మరుదయోధనరద తథాపిక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అంటూ ఆ మన్మథుడు అంత బలహీనుడైనప్పటికీ కూడా అంతటి విజయాన్ని పొందుతూ అంత బలంగా ఉండడానికి కారణం ఎవరు? అమ్మవారి యొక్క దృష్టి ఆ మన్మథుడిపై ఉండి నేను నీకున్నాను అని చెప్పటమే. కాబట్టి అలాంటి అనుగ్రహం మనకి కలగాలని మనం ఆ చెరుకు విల్లుని చూడాలి. అలాగే నల్ల కలువ అనగానే ఏంటి? నల్ల కలువ అనగానే చల్లదనానికి గుర్తు. మనం ఎవరినైనా కానీ ఏమని ఆశీర్వదిస్తామండి? చల్లగా నూరేళ్లు బతుకు అంటాము. చల్లగా అంటే ఏంటి? ఎటువంటి ఆటుపోట్లు నీ జీవితంలో లేకుండా నువ్వు హాయిగా జీవితాంతం సుఖశాంతులతో ఉండు అని చెప్పటమే. నిజానికి నల్ల కలువని చూస్తేనే మన కళ్ళకి చల్లదనం దొరుకుతుంది. అంటే ఈ యొక్క వేడిమి నుంచి మనము ఉపశమనాన్ని పొందుతాము. అంటే మనకు ఉన్నటువంటి తాపాలన్నీ కూడా మరిచిపోయి మనము ఉపశమనాన్ని పొందుతాం. కాబట్టి మనము ఈ యొక్క వినాయకుడి చేతిలో ఉన్నటువంటి చెరుకు విల్లు, నల్ల కలువని చూసినట్లయితే ఆ స్థితిని పొందుతాము. మరి నాలుగవ చేతిలో కుడి చేతిలోనేమో గద పట్టుకున్నాడు. మరి ఎడమ చేతిలోనేమో వరి కంకులు పట్టుకున్నాడు. గద వరి కంకులు అనేసరికి భూదేవి వరాహస్వామికి గుర్తు. అంటే భూదేవి ఏంటి? ఎప్పుడు కూడా సహనాన్ని పొంది ఉంటుంది. మరి ఆ తల్లి రత్నగర్భ. ఎన్నో రకాలైనటువంటి రత్నాలన్నీ కూడా భూమిలోనే ఉన్నాయి.
అంత రత్నాల ఘని అయినప్పటికీ కూడా ఆ తల్లి ఎప్పుడైనా అహంకారాన్ని పొందిందా? ఎప్పుడూ అహంకారాన్ని పొందక ఎప్పుడూ కూడా ఓర్మితోటే ఉంటుంది. అందుకే కదా మనం ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు భూదేవంత ఓర్పండి అని మనము చెప్తాము. అంటే మనము ఆ తల్లి పైన ఎంత భారాన్ని వేసినప్పటికీ కూడా ఆ తల్లి అసలు ఓర్పుని విడనాడదు. ఒకసారి ఆలోచించండి, నేను ఈ ఇంత చదరపు అడుగుల ప్రదేశంలో నేను ఇంత బరువుని మటుకే మోస్తాను అని భూదేవి అనుకుందనుకోండి, అసలు మనం ఉండగలుగుతామా? లేదే. కాబట్టి ఆ భూదేవికి ఉన్నంత ఓర్పు మనకి కలగాలని ఈ యొక్క చేతిలో గద మరియు వరికంకులు, వరతత్వాన్ని వరాహతత్వం, వరికంకులు అనేసరికి ఏంటి? వరికంకులు దేనికైనా కూడా ఏంటండి, వరికంకులు చూడండి, చూడడానికి ఏంటి మనకి ఒక కంకిలాగా కనిపిస్తుంది, కానీ దాన్ని ఒలిస్తే అనేక రకాలైనటువంటి విత్తులు వచ్చి మనం జీవించటానికి అవి ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని కనుక ధ్యానం చేస్తే మన జీవనం చాలా సాఫీగా సాగిపోతుంది. మరి అతి త్వరలోనే మనం కాత్యాయని వ్రతాలని ఆచరిస్తున్నామమ్మా. మళ్ళీ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన అమ్మాయిలకి అబ్బాయిలకి అతి త్వరగా వివాహ యోగ్యత అనేది సిద్ధిస్తుంది. వివాహ యోగ్యత సిద్ధించటమే కాకుండా వారికి జాతకంలో ఏవైనా కుజదోషం ఉన్నప్పటికీ కూడా ఆ దోషం తొలగింపబడుతుంది. అలాగే అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది. అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది, చక్కటి సంతానం కూడా కలుగుతుంది. కాబట్టి ఇన్ని లాభాలు ఉన్నాయి. కాబట్టి కాత్యాయని మాత అంటేనే ఎవరు? ఎప్పుడెప్పుడు తన భర్త పక్కకి చేరుకుందామా అని ఎదురు చూసేటటువంటి తల్లి. మరి ఈ కాత్యాయని వ్రతం గురించి ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ 8125512611 సంప్రదించగలరు. ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాలని మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా.